వాగ్దత్త దేశంలో దాసులు. చిత్తగించుము, నేడు మేము దాస్యంలోనున్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. నెహెమ్యా 9వ అధ్యాయం 36వ వచనం. నెహెమ్యా దేవునికి చేసిన ప్రార్థనను ఇక్కడ చదువుతున్నాము. తన దేశ ప్రజల పాపములు తప్పిదములను అతడు పూర్తిగా గ్రహించుకున్నాడు. మన పాపము యొక్క తీవ్రతను గూర్చి గ్రహింపు కలిగియుండుట గొప్ప ఆశీర్వాదము. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కాని మేమే దుర్మార్గులమైతిమి. దేవుడు ఎల్లప్పుడూ సరిగానే ఉన్నాడు. ఏదైనా తప్పు జరిగినట్లయితే అది నీవు ఆయన చిత్తము నుండి తొలగినందువల్లనే వస్తుంది. దేవుని చిత్తాన్ని కనుగొని దానిని వెంబడించాలని నీవు నిర్ణయించుకుంటే అది ఎంతకాలమైనా సరే ఆయన ముందుగా నిర్ణయించిన ఉద్దేశాలలోనికి నిన్ను తీసుకుని వస్తాడు. ఆశ్చర్యరీతిగా నీ జీవిత సమస్యలపై ఆయన ఖచ్చితమైన శ్రద్ధ చూపించడము నీవు గమనిస్తావు. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అవి నీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించడాన్ని నీవు గమనిస్తావు. మనకు తెలిసిన సత్యానికి విధేయులమైనప్పుడు మన మార్గములలో కష్టములు వచ్చాయంటే వాటి ద్వారా దేవుడు మనలను ఉన్నత స్థాయికి లేవనెత్తాలని కోరుచున్నాడని అర్థము. ఆ క్లిష్ట పరిస్థితుల గుండా మనము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దేవుడు కార్యము చేస్తాడు. ప్రార్థన చేయడానికి అగ్ని వంటి దేవుని వాక్యము నీలోని మస్టును చెడు తలంపులను కాల్చివేసే పరిస్థితులను ఆయన కల్పిస్తాడు. మన జీవితంలో దేవుడు అనుమతించిన ఈ చేదు అనుభవాలలో రెండంచుల ఖడ్గము మూలుగులోనికి చొచ్చుకుని పోయి మన ఆంతరంగిక తలంపులను బయలుపరిచి వాటిని సరిచేస్తుంది. నెహెమ్యాకు ఆ గోడ యొక్క విలువ తెలుసు. నీ ప్రార్థన అలవాట్లలో నీవు చాలా క్రమంగా ఉండవచ్చు, కానీ నీ చుట్టూనున్న గోడలు సురక్షితముగా ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితానికి సరైన సహవాసపు కొరత ఎంతో ఆటంకముగా ఉంటుంది. నీ వాక్య పఠనపు శక్తిని పాడు చేయుటకు ఒక చెడ్డ స్నేహితుడు చాలును. నీ ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచే ప్రతి విషయాన్ని గుర్తుంచుకుని దాని నుండి విడుదల పొందాలి. అప్పుడే ఇతరులను సంపాదించగలవు. నీ చుట్టూనున్న గోడలు గట్టిగా ఉన్నాయో లేదో నీవు చూడాలి. నిన్ను నీవు సమర్థించుకోవద్దు. దేవుని వాక్యాన్ని సరిగా వెంబడించు. అప్పుడు నీవు ఫలితాలను చూస్తావు.